చేయడానికి బద్ధకమే, తినడానికి బద్ధకమే. ఇలా అయితే ముందు ముందు ఎలా బ్రతుకుతుందా అని తల్లి తండ్రి చింతించేవారు. దాని మీద విసుగు చెందిన తల్లిదండ్రులు తన పనులు తానే చేసుకోవాలి అని చెప్పాలి అని అనుకున్నారు. నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపో, నీ ఆహారం నువ్వే సంపాదించుకో, ముందు నీకున్న ఆ బద్ధకాన్ని వదిలించుకో, వెళ్ళు. అమ్మో, నా వల్ల కాదు, నా పని నేను ఏది చేసుకోలేను. దాని ఆహారం సంపాదించుకోవడం కూడా దానికి బద్ధకమే. ఆ చిన్న ఏనుగు అలా ముందుకు వెళ్ళింది. ఒక చెట్టు క్రింద కూర్చొని ఒక సాధువు యోగం చేసుకుంటుంటే చూసింది. స్వామీజీ, స్వామీజీ. ఏమిటమ్మా, ఏంటి చెప్పు. మీరు ఈ చెట్టు కింద కూర్చుని ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనుంది. నేను దేవుడి కోసం యోగం చేస్తున్నాను. దేవుడు నాకు వరాలు ఇస్తాడు. ఓ, అలాగా. స్వామీజీని చూసి చిన్న ఏనుగుకి ఒక ఆలోచన వచ్చింది. వినాయకుడి గురించి యోగం చేస్తే తనకు దేవుడు ప్రత్యక్షం అవుతాడని, దేవుణ్ణి ఏదైనా గొప్ప వరం కోరాలని. ఓం నమో గణేశాయ నమః, ఓం నమో గణేశాయ నమః. వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు. చెప్పు భక్త, నీ భక్తికి మెచ్చాను. ఏ వరం కావాలో కోరుకో. వినాయక, నా పనులన్నీ చేసి పెట్టడానికి ఒక భూతాన్ని వరంగా ప్రసాదించు స్వామి. నీ పని చేసి పెట్టడానికి భూతాన్ని వరంగా ఇవ్వాలా? వినాయకుడు బాగా ఆలోచించాడు. అలాగే ఇస్తాలే. వెంటనే ఒక భూతం ప్రత్యక్షమయ్యింది. చూడు భక్త, చూసుకో, ఈ భూతం నువ్వు ఏ పని చెప్పినా చేస్తుంది. దీంతో పని చేయించుకోవడమే నీ పని. కాకపోతే అందులో ఒక తిరకాసు ఉంది. ఏమిటి ఆ తిరకాసు వినాయక? ఏమీ లేదు. ఈ భూతం నువ్వు ఏ పని చెప్పినా చేస్తుంది. ఆ పని అయిపోయిన వెంటనే వేరొక పని చెప్పాలి, లేకపోతే ఇది నేను తినేస్తుంది. ఓస్, అంతే కదా. ధన్యవాదాలు వినాయక, నాకింత మంచి వరం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. చిన్న ఏనుగు ఆ భూతానికి ఎన్నో పనులు చెప్పింది. ఆ భూతం టకటకా చేసేస్తుంది. వేరే పని చెప్పే సమయం కూడా ఇవ్వడం లేదు. ఆ భూతానికి మళ్ళీ వేరొక పని చెప్పింది. ప్రభు, నాకు పని చెప్పండి, నేనే పని చేయకుండా ఉండలేను, లేదంటే నేను ఇప్పుడే తినేస్తాను. ఏనుగు ఎన్ని పనులు చెప్పినా భూతం చిటికలో చేసేస్తుంది. వెంటనే తిరిగి వచ్చి పనియమని అడుగుతుంది. ప్రభు, నాకు పని చెప్పండి, నేనే పని చేయకుండా ఉండలేను, లేదంటే నేను ఇప్పుడే తినేస్తాను. అమ్మో, ఈ భూతంతో నేను ఏగలేను. ఇంకా దీనికి చెప్పడానికి నా దగ్గర ఇంకేం పనులు లేవు. నేనే పని చేయకుండా ఉండలేను, లేదంటే నేను ఇప్పుడే తినేస్తాను. ఓ వినాయక, కనికరించు, ఈ భూతం నుంచి నన్ను రక్షించు. ఇంకా దీనికి నేనేం పని చెప్పలేను. ప్రభు, నాకు పని చెప్పండి, నేనే పని చేయకుండా ఉండలేను, లేదంటే నేను ఇప్పుడే తినేస్తాను. ఓ వినాయక, కనికరించు. వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు. భక్త, ఏమిటి ఏమిటి నీకు వచ్చిన కష్టం? వినాయక, నాకు బుద్ధి వచ్చింది. నా పనులన్నీ నేనే చేసుకుంటాను. దయచేసి ఈ భూతాన్ని తీసుకుని పో. చూడు భక్త, నీ పని నువ్వు చేసుకుంటూ ఇతరులకు సహాయపడడం నేర్చుకో. ఆ రోజు నుంచి ఆ చిన్న ఏనుగు తల్లిదండ్రికి సాయం చేస్తూ జీవనం కొనసాగించసాగింది.